నెక్లెస్ ఏమైంది? ఎవరో దొంగతనం చేసుంటారు సార్. ఎక్కడా లేదు సార్. ఓకే సార్. అసలు ఆ నెక్లెస్ నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చాలు. తప్పు చేసి దాన్ని పక్క వాళ్ళ మీద వేయడం మీకు బాగా తెలుసన్నమాట. కక్షగట్టి జీవితాలతో ఆడుకోవడం మీకు కొత్త కాదన్నమాట. అంటే రాజా తప్పు చేయకుండానే తనని నేరస్తుణ్ణి చేశారు, కక్షగట్టి తనని నిందితుణ్ణి చేశారు. లేదు లేదు లల్లి, ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ఈ రోజైనా వాడు నా పరువు తీశాడన్న కోపంతో అలా చేయాలనుకున్నాను, కానీ నేనే ఇరుక్కుపోయాను. ఒకవేళ ఇలాగే చేసేవాడిని అయితే ఇంత అమాయకంగా ఎలా దొరికిపోతాను? దొరికే వరకు అందరూ దొరలే. మీరేంటో ఈ రోజు అర్థమైంది నాకు. ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు. మీలాంటి వ్యక్తితో తలొంచి తాళి కట్టించుకున్నందుకు సిగ్గుగా ఉంది. ఇలా అబద్ధాలతో మోసాలతో మీరు చేసిన పాపాలు ఊరికే పోవు, అనుభవిస్తారు. ఏంటయ్య అశోక్, వాణ్ణి చెడ్డవాణ్ణి చేయాలని నువ్వు చెడ్డ పని చేస్తావా? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఆయన తట్టుకోగలరా? నువ్వు ఇలాంటి పని చేశావు అంటే నాకు బాధగానే ఉంది. రే రాజాగా, ఏంటి సిస్టర్, ఎవరి కోసం సర్చింగ్? ఇంకెవరు? తమరు స్నేహితులు రాజా వారి కోసం. ఫంక్షన్కి వెళ్ళాడుగా. వీలైనంత వరకు ఇంటి బయట తప్ప ఇంట్లో ఉండడు కదా. నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా సిస్టర్. నువ్వుంటే ఏం లాభం? ఉండాల్సిన వాళ్ళు ఉండాలి గాని. నీకంత బోర్గా ఉంటే నన్ను అలా బయటకు తీసుకెళ్లి హైదరాబాద్ అంతా తిప్పు సిస్టర్. నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేక నేను ఏడుస్తుంటే నిన్ను తీసుకెళ్లాలా? సిస్టర్ కోపంగా ఉన్నట్లున్నారు. నేనేం కోపంగా లేను. ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు బయట తిరుగుతున్నారని దిగులుగా ఉన్నాను. నువ్వెలా ఫీల్ అయినా నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఒకేలా ఉంటాయి, అందుకే ఈ కన్ఫ్యూజన్. నిన్ను అవునవును, నువ్వు దిగులు పడుతున్నావు. ఇప్పుడు నేను కోపడుతున్నాను రా సచ్చినోడా. సిస్టర్ సిస్టర్ వదిలే. సిస్టర్ ఏరా మళ్ళీ ఏమైంది మీ ఇద్దరికి? చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నా. సిస్టర్ కి కోపం వచ్చింది. తనకి నేను నవ్వుతున్నానో ఏడుస్తున్నానో తేడా తెలియడం లేదంట. ఏరా నిజాలలా మొహం మీద చెప్పేస్తారా? రాజా తమాషా కనుంటాడులే మాధవి. వాడు చెప్పింది నీ ఫేస్ తేడా చెప్పదు, నీ అందమైన కళ్ళు తేడా చెప్తాయి అని చెప్పుంటాడు. ఏరా? అవునవును. ఇంతకీ ఫంక్షన్ ఎలా జరిగిందిరా? ఫంక్షన్ బానే జరిగింది, కానీ ఆ అశోక్ గడే మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయాలని చూశాడు. మళ్ళీ ఏం చేశాడు? ఫంక్షన్లో నెక్లెస్ పోయింది. అందుకు కారణం నేనే ఆ నెక్లెస్ తీశానని అందరినీ నమ్మించబోయాడు. చివరికి ఆ నెక్లెస్ వాడి దగ్గరే దొరికింది. నిన్ను చెడ్డవాణ్ణి చెయ్యాలి అనుకుని వాడే చెడ్డవాడయ్యాడన్నమాట. అసలు తనకు వేరే పనే ఉండదా? ఎప్పుడు నిన్నెలా బాధ పెట్టాలని ఆలోచిస్తుంటాడు. వాడికి అది అలవాటైపోయింది మాధవి. చివరికి ఇలా అయిపోయాడేంట్రా వాడు? లలిత అందరినీ చెక్ చేయాల్సిందే అని అందరినీ చెక్ చేయకపోతే నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఆ నింద నీ మీదే పడేదిగా. ఫంక్షన్ కని పిలిచి ఇలా అవమానిస్తారా? పిలిచిన వాళ్ళేమీ అవమానించలేదు.
వాడే అవమానించాలనుకున్నాడు. కానీ ఫంక్షన్లో లలిత పద్ధతిలోనే ఏదో తేడా కనిపించింది. ఇంతకు ముందులా నా పట్ల ఆ కోపం కనిపించలేదు. పైగా అశోక్ గారిని కాదు అని నన్ను సమర్థించింది. తను పట్టుబట్టే వాళ్ళని వెతికారు. ఆ అశోక్ గడు దొరికాడు. హఠాత్తుగా అంత మార్పేంటి? అదే అర్థం కావడం లేదు. చాలా రోజుల తర్వాత లలిత కొత్తగా కనిపిస్తుంది. నన్ను చూడగానే అసహించుకునే ఆ కళ్ళల్లో ఈసారి అది లేదు. చాలా సాఫ్ట్గా ప్రవర్తించింది. తానెప్పుడు మారాలి? లేదు మాధవి, మార్పు తెలుస్తుంది. కారణమే తెలియలేదు. ఒకటి మాత్రం కన్ఫామ్, లలిత ఇంతకు ముందులా లేదు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఎంతవరకు వచ్చిందమ్మా? శివరావు నకిలీ మందుల ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నాను సార్. లోపలికి వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. జాగ్రత్తమ్మా, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. జనం ప్రాణాలతో ఆడుకునే వాళ్ళకి ప్రాణం విలువ తెలియదు. ఏమాత్రం నువ్వు అజాగ్రత్తగా ఉన్నా నీ ప్రాణాలకే ప్రమాదం. నా జాగ్రత్తలో నేనున్నాను సార్. నా గురించి టెన్షన్ పడకండి. ఆ శివరావుని దోషిలా ఈ జనం ముందు నిలబెట్టే ఆధారాలతో వస్తాను. నాకు ఆ నమ్మకం ఉందమ్మా. కానీ మొదటి ప్రయత్నమే ఇంత పెద్దది చేస్తున్నావు. హెచ్చరించడం నా బాధ్యత కదా. థ్యాంక్ యూ సార్. రేపు మన పేపర్లో శివరాం న్యూస్ సెన్సేషన్ అవుతుంది. బిలీవ్ మీ. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. చేసేది అవినీతి, పైగా అది ఎలా జరుగుతుందో అని అనుమానం. వీడి శవాన్ని పురుగులు కూడా తినవు. అయ్యగారండి. ఏంటి? అయ్యగారు ఉన్నారా? ఏ ఆయన్ని కూడా ఊడుస్తావా? పనిలో చేరి 6 నెలలైంది. అదే జీతం అంటే గిట్టుబాటు కావడం లేదు. అందుకని ఏంటి? అందుకని ఫ్యాక్టరీ మొత్తం 2 పూట్లు తోడవద్దు. ఇచ్చేది ముట్టి 3000 పెంచమని అడగాలి. ఇదిగో 25 ఏళ్ల బట్టి పనిచేస్తున్నా, నాకే పెంచలేదు, నీకేం పెంచుతాడు గాని. ఇప్పుడు పోయి కదిలించావనుకో వడ్డీ కింద ఈ నెల జీతం కట్టుకుని ఉద్యోగం నుంచి పీకేస్తాడు. మరి మేం బతకొద్దా అండి? బతకాలి కాబట్టే కామ్గా వెళ్ళమంటున్నాను. కాదని లోపలికి వెళ్ళావనుకో నీకిదే ఆఖరి చూపు అవుద్ది. దొంగ సచ్చినోళ్ళు గొడ్డులా కష్టపడుతుంటే జీతం పెంచడానికి సత్తారు. ఇలా బతుకులు సెడా. ఏంటి రత్తాలు, జీతం పెంచారట కదా? ఏంటి పెంచేది? ఇచ్చేదే లాక్కుంటామంటున్నారు. వీళ్ళేమైనా బాగుపడతారా? నాశనం అయిపోతారు. ఫ్యాక్టరీలో ఉద్యోగం అంటే ఆశగా వచ్చాను. నా చెప్పుతోటి నేను కొట్టుకోవాలి. చిచి. ఏమండి ఏమండి, మీరు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తారా? అవునమ్మా, నా రాత బాగలేక సీపర్గా పనిచేస్తున్నాను. ఏ తల్లి, నాకు ఒక సహాయం చేస్తారా? నేనేమన్నా ధర్మసత్రమా ఆడికి ఊడిగం చేసి నీకు సాయం చేయడానికి?
సాయంత్రం మళ్ళా రావాలమ్మా, తప్పుకో. తీసుకోండి. ఏంటి డబ్బు? మీకే తీసుకోండి. ఎందుకు తల్లి? నీ ఇంట్లో పని చేయడానికి అడ్వాన్సా? ఇల్లెక్కడా? ఎప్పటి నుంచి రావాలి? నా ఇంట్లో పనికి కాదు, సాయంత్రం నువ్వు ఫ్యాక్టరీలో పనికి రాకుండా. ఏంటి, ఒక్క పూట పనికి రాకపోతే ఇంత డబ్బు ఇస్తున్నావా తల్లి? ఎందుకు ఇస్తున్నావు తల్లి? నీకు వివరాలు కావాలా, డబ్బు కావాలా? డబ్బే కావాలి. లచ్చిందేవి వస్తుంటే నీ వివరాలు నాకెందుకు తల్లి? ఒక్క పూట కాదు, 2 రోజులు రాను, సరేనా తల్లి? అమ్మయ్యా. ఏయ్, ఎవరు నువ్వు? నేరుగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నావు? ఆయ్, నేను మీ దగ్గర స్వీపర్ గా పనిచేస్తుందే రత్తమ్మ, ఆవిడ సెల్లెలు కూతుర్ని. మా పెద్దమ్మకి ఒంట్లు బాగాలేదు, అందుకే ఈ పూట పనికి నన్ను పంపించింది. ఉదయం బానే ఉందిగా, ఇంతలోకి ఏమొచ్చింది? రోగాలు చెప్పొత్తాయి ఏటి? హాయ్. సరే పో. ఎవరమ్మా నువ్వు? నానా అండి, ఆ, సీపరత్తమ్మ సెల్లెలు కూతురునండి. పెద్దమ్మకి ఒంట్లో బాగాలేకపోతే నన్ను పంపించినది. అలాగా, సరే శుభ్రంగా చేయమ్మా. అట్టగేనండి. ఏమయ్యా పంతులు? అయ్యా, ఏమిటయ్యా ఖమ్మం డిస్ట్రిబ్యూటర్ గొడవ? అయ్యా, వాడికి మన మీద ఏదో అనుమానం వచ్చినట్టుందండి. ఈ మందులు నకిలీ మందుల్లా ఉన్నాయి, లేదంటే ఇంత తక్కువకి ఎందుకు అమ్ముతారు, అది ఇది అంటున్నాడండి. మనం తక్కువ కమ్మినా వాడి ఆదాయం వాడికి వస్తుందిగా. ఆ మాట అంటే మీ నెత్తుటి కూడా మాకెందుకు, మీ మందుల్లో ఏదో తేడా ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తానంటున్నాడండి. ఆహా,
కంప్లైంట్ దాకా వెళ్ళాడా? ఆ, వాడంత దూరం వెళ్ళాడు అంటే మనకు ప్రమాదమేనయ్యా. మంచిగా చెప్పి చూడాల్సిందే. వాడి దగ్గర కుదిరేలా లేదండి. కుదరదంటే ఇక మనం మాత్రం చేయగలిగిందేముంది? శివైక్యం చేయాల్సిందే. అంత కఠిన నిర్ణయం అవసరమండి అయ్యా? పంతులు, మాట వినని వాడు వాడెవడైనను గాని వాని వలన మనకు నష్టము వాటిల్లినచో సామదాన భేద దండోపాయములను యత్నించవలెన్. అది కానినంత చేయగలిగినదేమున్నది శివైక్యము తప్ప. ఈ పిల్లెవరు పంతులు? అదే మన స్వీపర్ రత్తమ్మ చెల్లెలు కూతురండి. రత్తమ్మకి బాగాలేదని ఇది పనిలోకి వచ్చింది. మ్మ్హ్మ్. సరే పద. ఏమిటి, రత్తమ్మ చెల్లికి ఎంత పెద్ద కూతురుందా? ఇదిగో అమ్మాయి, ఒకసారి అయ్యగారికి నీ మొహం చూపించు. దండాలండి. ఏం పేరమ్మనిది? మాణిక్యం అండి. ఆ? ఆ. మాణిక్యంలాగానే ఉన్నావు. ఏమయ్యా పంతులు, ఇలాంటి అమ్మాయికి ఈ పనులేంటయ్యా? వాళ్ళ పెద్దమ్మ బదులు ఇవాళ పనిలోకి వచ్చిందండి. రేపు తన పని తను చూసుకుంటుంది. ఈ ఒక్కరోజేనా? ఏమాయ్, మా దగ్గరే పని చేయొచ్చుగా. నీకు కావలసినంత జీతం ఇస్తాను. అట్టగేనండి. పంతులు, అయ్యా, ఒక 2000 అడ్వాన్స్గా ఇప్పించేయి. ఆ, ఈ రోజే మన పనిలో చేర్పించేయి. అలాగేనండి. ఇదిగో అమ్మాయి, ఏం పేరన్నావు నీది? మాణిక్యం అండి. ఆ? ఏంటి, నా ఫ్యాక్టరీ గురించి నా గురించి తెలుసుకోవడానికి వచ్చావా? ఇదేమిటి, దీంతో ఫోటోలు తీయటం ఏమిటి? కట్టు బొట్టు అంతా బాగానే కవర్ చేసావు గాని ఈ ఫోన్నే సరిగ్గా దాయలేకపోయావు. ఏమే, ఎంత ధైర్యం ఉంటే నా ఫ్యాక్టరీలోకి వస్తావు? నా గురించి ఆధారాలు సంపాదిస్తావా? ఏం చేద్దావనేవన్నీ చెప్పు. ఎవరు నువ్వు? ఎవరు పంపించారు? చెప్పవే. చెప్పు చెప్పు, ఎందుకు వచ్చావు? చెప్పు. పారిపోతుందండి. రేయ్, ఎవరక్కడ? అయ్యా, వెళ్ళి ఆ పిల్లలు పట్టుకోండి.
అది ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుందిరా.